అది రామాపురం అనే పల్లెటూరు. ఆ పల్లెటూరులో రామయ్య సీతమ్మ అనే ఇద్దరు దంపతులు ఉండేవారు. రామయ్య తన స్నేహితుడైన సోమయ్యతో కలిసి వ్యాపారం చేసేవాడు. రామయ్య సోమయ్యను ఎంతగానో నమ్ముతాడు. ఇద్దరూ కలిసి కొన్ని రోజులు వ్యాపారం బాగానే చేస్తారు. రామయ్య సోమయ్యను అంతగానో నమ్మినందుకు సోమయ్య తగిన పనే చేశాడు. రామయ్యను, ఇది మొత్తం నా వ్యాపారంలోకి నువ్వు రావద్దు, నువ్వు నన్ను మోసం చేశావు అని చెప్పి రామయ్యను ఆ వ్యాపారం నుండి తప్పించేలా చేశాడు. రామయ్య చాలా బాధపడుతూ ఇంటికి వచ్చాడు. ఏమైందండి? ఎందుకు అంత మౌనంగా కూర్చున్నారు? ఏమి జరిగింది? ఈరోజు ఇంత త్వరగా ఇంటికి వచ్చారేంటి? అంతా అయిపోయిందే సీతమ్మ. ఇక నేను రోజు పనికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇక ఇంటి దగ్గరనే కూర్చోవచ్చు. నేను మోసపోయాను. ఏంటండి మీరు అంత అటు ఇటుగా మాట్లాడుతున్నారు? అసలేం జరిగింది? ఎందుకు ఇలా కూర్చున్నారు? మీరు సరిగ్గా చెప్తేనే కదా నాకు అర్థమయ్యేది. నేను సోమయ్య వ్యాపారం చేస్తున్నామా? సోమయ్య నన్నేమో వ్యాపారం అంతా నాదే, ఇందులో నీకు ఎలాంటి భాగం లేదు అని చెప్పి, ఇదంతా నాదే, నువ్వు ఇక్కడ నుండి వెళ్ళకపోతే నీ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తాను అంటున్నాడు. పోలీస్ కంప్లైంట్ ఇస్తే మంచిదే కదా, మీరెందుకు భయపడుతున్నారు? ఆ వ్యాపారంలో మీకు కూడా సగం వాటా ఉంది కదా, ఆ పేపర్స్ అన్నీ బయట పెట్టొచ్చు కదా. లేదు సీతమ్మ, నాకు మాయ మాటలు చెప్పి వ్యాపారం మొత్తం తన సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు ఎలాంటి కాగితాల్లో కూడా నా పేరు లేదు, మొత్తం సోమయ్య పేరు మీదనే ఉంది. అవునా? అయితే మీరేమీ బాధపడకండి. మనం ఏదైనా ఒకటి ఆలోచించి మనం కూడా సొంతంగా బిజినెస్ స్టార్ట్ చేద్దాం. ఎందుకు అంతలా బాధపడుతున్నారు? ఆ, నాకు గుర్తుకొచ్చింది. సూరత్లో నాకు ఒక ఫ్రెండ్ ఉంది. అక్కడ చీరలు చాలా తక్కువ ధరలో దొరుకుతాయట. మనం అక్కడ నుంచి చాలా స్టాక్ తెప్పించుకొని ఇక్కడ మనకు పడ్డ రేట్లో అమ్ముకుంటే జనాలకి అందుబాటులో ఉంటుంది, మంచిగా రేట్ పడుతుంది, మన బిజినెస్ కూడా మంచిగా కొనసాగుతుంది. ఏమంటారు? బాగానే ఉంది కానీ సీతమ్మ, ఇప్పుడు మనం సడన్గా బిజినెస్ అనుకుంటే డబ్బులు ఎక్కడి నుండి వస్తాయి? మీరేమీ బాధపడకండి. నేను అప్పుడప్పుడు మీరిచ్చే డబ్బులో నుంచి కొంత డబ్బు పొదుపు చేశాను. ఆ డబ్బుతో మనం బిజినెస్ మొదలు పెడదాం. రామయ్య సీతమ్మ ఇద్దరూ కూడా సూరత్ వెళ్ళి చీరలు తెచ్చి ఇక్కడ వారి గ్రామంలో చీరల బిజినెస్ మొదలుపెట్టారు. వారు కొన్ని చీరలకి ఒక చీర కొంటే ఒక చీర ఉచితమని, ఆషాఢంలో ఆఫర్స్ అని, శ్రావణంలో ఆఫర్స్ అని ఇలా పెట్టి చాలామంది జనాలు వాళ్ళ షాప్కి వచ్చేటట్టు చేసుకున్నారు. ఇరుగు పొరుగు గ్రామాల నుంచి కూడా ఆ గ్రామానికి వచ్చి రామయ్య సీతమ్మల దగ్గర చీరలు కొనుగోలు చేసేవారు. ఇలా వాళ్ళ వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా కొనసాగుతుంది. ఇదంతా తెలుసుకున్న సోమయ్య మళ్ళీ రామయ్యతో కలిసి చీరల బిజినెస్లో కూడా వ్యాపారం చేద్దామనుకున్నాడు. కానీ ఈసారి రామయ్య సోమయ్యను నమ్మలేదు. అసలు సోమయ్యని తన దరిదాపుల్లోకి కూడా రానివ్వలేదు. ఒక్కసారి మోసపోయింది చాలు, ఇక మళ్ళీ మళ్ళీ నీ చేతుల్లో మోసపోవాలని నాకు లేదు. ఇక నుంచి నువ్వు వెళ్ళు. సోమయ్య తను చేసిన తప్పు తెలుసుకొని ఇక రామయ్యతో స్నేహం కుదుర్చుకోవడం కుదరదని తెలుసుకుని అక్కడి నుండి వెళ్ళిపోయాడు.